అంత బలమైన వ్యక్తిని మీ ఆ సామాజిక వర్గం స్ట్రాంగ్‌గా ఉన్న బెజవాడ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఆపలేని పరిస్థితి. ఆయనెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కండువా కప్పి ఫ్యాన్ గాలిలో సేద తీరడానికి ఆయనెళ్ళారు. ఇది మీకు చాలా ఇబ్బందికర పరిస్థితి బెజవాడలో రేపు ఎన్నికల్లో అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే వర్మగారు యాక్చువల్గా ఎవరు ఎటెళ్ళినా మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. తెలుగుదేశం పార్టీ అనేది బూతుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి వార్డుల దగ్గర నుంచి పటిష్టంగా ఉన్న బలమైన పార్టీ. అది విజయవాడ పార్లమెంట్లో అత్యధికంగా బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్క నాయకుడు పార్టీ మారితేనో, ఏ ఒక్క నాయకుడు తన స్వలాభం కోసం ఏదైనా చేస్తేనో మాకేదో నష్టమని ఊహిస్తే అంతకు మించి తప్పు ఇంకొకటి ఏమీ ఉండదన్నమాట. రెండు, జగన్మోహన్ రెడ్డి చీలికెళ్ళనే నమ్ముకున్నాడు. ఏదైతే బాబాయ్ తలని గొడ్డలతో చీల్చి, రాజధానుల్ని 3గా చీల్చి, తన కుటుంబాన్ని 2గా చీల్చి, తన చెల్లిని తల్లిని బయటికి తరిమేసి కుటుంబాన్ని 2గా చీల్చి, ఇలా ఈరోజు కుటుంబాల్లో రాజకీయంగా ప్రాంతాల్లో వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని చీల్చి, కులాల మధ్య చీల్చి, ఈ రకమైన చీలికలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందామని చూస్తున్నాడు తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇందాక మీరే అన్నగారు వర్మగారు, సేద తీరడానికి వెళ్తున్నారు అని. సేద తీరటమే వాళ్ళ పని. ఇంకా ఈ ఇంట్లో ఆయన వల్ల మీకు ఏ ఇబ్బంది లేదు. మా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. పార్టీ నాయకత్వం, పార్టీ కేడరు, ప్రజలు పటిష్టంగా ఉన్నారు. గతంలో అయినా సరే, ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీని చూసే ఓటేశారు తప్ప వ్యక్తిగా ఎవరికి ఓటే లేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మొహం చూసే అందరూ ముందుకు వస్తున్నారు. ఆయన మొహం చూసే ముందుకెళ్తాం అంతే. సో ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఫ్రేమ్ ఉంటే చాలు, అంతే. మిగతా ఏమున్నా లేకపోయినా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పర్వాలేదు, మీకు ఆయన ఒకటి చాలు. రావటం రాకపోవటం గురించి కాదండి. కలిసి వచ్చే వాళ్ళు ఎవరు వచ్చినా కలుపుకొని వెళ్తాం, అది వేరే విషయం. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యం. ఓకే, చంద్రబాబు నాయుడు గారే మా ఫేస్, అంతే. మీ ఫేసా రేపు ఎన్నికలకి? పార్టీ ఫేస్ 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్. అంటే ఓకే 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్. 25 పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్. 175 నియోజకవర్గాల్లో నాకు సరిగ్గా వినిపించలేదు. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారే మా పార్టీ నాయకులకి కేడర్కి క్యాండిడేట్. ఓకే, గ్రేట్ వర్డ్స్ ఇవి డైరెక్ట్ లైవ్లో. మనతో పాటుగా రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. రజనీ గారు నమస్తే, దీనికి సమాధానం మీరే చెప్పాలి. నమస్తే అండి, చెప్పండి. రైట్, రజనీ గారు ముందు ఓకే, అంబటి రాయుడు గారు ఏ రకంగా మరి మీ పార్టీలోకి వస్తున్నారో, ఆయనకి ఏమి ఇస్తారని తర్వాత మాట్లాడదాం. రాకేష్ గారు ఇప్పుడు మాట్లాడిన అంశంలో ఎవరు వచ్చినా మేము కలుపుకుంటూ వెళ్తాం, కానీ 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోవే, చంద్రబాబు నాయుడు గారే అభ్యర్థి, అంత ఫేమ్ మాకుంది, అంత సక్సెస్ ఈసారి మాకు రాబోతుందని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. యాక్సెప్టా మీరు? సార్, ఇక్కడ అనుభవజ్ఞులు సలహా తీసుకుంటారు. వారు అనుభవజ్ఞులైనటువంటి పెద్దవారిని బయటకు తీసుకురావాలంటే యువకులు అన్ని చోట ముందుండాల్సినటువంటి ఆవశ్యకత, అన్ని మీటింగ్ లో పోరాడే పటిమ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నాతో ఉండగా నాకెందుకు భయం అన్నటువంటి చంద్రబాబు గారి వ్యాఖ్యలు మరొక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు ప్రతి విషయాల్లో బాబు గారి సలహా తీసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే అడుగడుగున అనుభవజ్ఞులు, ఈసారి ఎలక్షన్ కత్తి మీద సాన్ లాంటిది, ఎక్కడ ఏ ఒక్క సీటు కూడా ఓడిపోకూడదు, ప్రతి వ్యక్తి గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి బాబు గారి సలహా తీసుకుంటాం. అదే రకంగా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అన్నటువంటి మా జనసేన సింబల్ అండి. సో ఖచ్చితంగా మా నాయకుడు ముందుంటేనే తప్ప బూత్ లెవెల్లో గొడవలు కానీ, రక్తపాతాలు గాని, హింసా యత్నాలు గాని వీటన్నిటినీ అరికట్టాలి అంటే జనసేన వీర మహిళలు, జన సైన్యం అన్నిటికీ తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి అడుగడుగు